నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. ఈ పేరు చెప్పగానే చాలామంది టీమిండియా ఫ్యాన్స్కు వెన్నులో వణుకు పుడుతుంది. మెయిన్లీ ఆ నవంబర్ 19, 2023 గుర్తొచ్చేస్తుంది. టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ట్రామాలోకి వెళ్ళిపోతాం. సో మనకైతే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఒక బ్లాక్ డే. ఆ వరల్డ్ కప్లో మన టీమిండియా అద్భుతంగా రాణించి ఫైనల్కి వచ్చారు. ఈజీగా కప్ కొట్టేస్తారేమో అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఫైనల్ మ్యాచ్లో మనకి ఎలాంటి లక్కు కూడా కలిసి రాలేదు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ మ్యాచ్లో మన టీమిండియా ఓడిపోయి ఒక పెద్ద హార్ట్ బ్రేకే మిగిలింది. ఇన్ఫాక్ట్ ఇప్పటికే నవంబర్ 19 మనందరికీ ఒక పీడకలే. ఆ డేట్ని తలుచుకున్న క్యాలెండర్లో డేట్ మళ్ళీ వచ్చినా సరే మనం చాలా బాధపడుతూ ఉంటాం. సో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన దగ్గర నుండి మనకి నరేంద్ర మోడీ స్టేడియం అంటే చాలా భయం పట్టుకుంది. కానీ ఇప్పుడు అదే స్టేడియం వేదిక మన టీమిండియా మరో ఫైనల్కు సిద్ధమైంది. ఈసారి T20 వరల్డ్ కప్ ఫైనల్. సో దీంతో మరోసారి మన టీమిండియా ఫ్యాన్స్లో భయాలు పట్టుకున్నాయి. మళ్ళీ 2023 ఫైనల్ రిపీట్ అవుతుందని చెప్పి చాలామంది భయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్లేయర్స్ కూడా కొంతవరకు ట్రామాలో ఉన్నారు. ఇంకానే మళ్ళీ దీనికి ప్రూఫ్గా మన టీమిండియా ప్లేయర్స్ ఈ మ్యాచ్కి ప్రిపేర్ అవుతున్న విధానాన్ని మనం చూపించవచ్చు. అంటే మన వాళ్ళు ఈ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క బ్యాడ్ లక్ని అవాయిడ్ చేయడం కోసం చాలా సూపర్స్టిషియస్గా కనిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. అలాగే ఫైనల్ మ్యాచ్కి ఏ పిచ్ వాడబోతున్నారో కూడా అప్డేట్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం అంపైర్స్ ఎవరు మనకు తెలుసు కదా, ఒక అంపైర్ ఉన్నాడు. అతను ఉంటే మాత్రం మనం ఓడిపోతామని చెప్పి మనకి ఎప్పటి నుంచో ఒక నమ్మకం. సో దీంతో అంపైర్స్ ఎవరు కూడా డిస్కస్ చేద్దాం. ఎనీవే, ముందు నరేంద్ర మోడీ స్టేడియం మనకి ఎంత పీడకలాంటిది. సో దీనికి సింపుల్గా చెప్పాలంటే మన టీమిండియా గత 4 ICC టోర్నమెంట్స్లో కలుపుకుని ఇప్పటివరకు చూసుకుంటే 31 మ్యాచ్లు ఆడారు. అండ్ 31 మ్యాచ్లో మన వాళ్ళు 2 మాత్రం ఓడిపోయారు. బట్ 2 మ్యాచ్లు అక్కడ ఓడిపోయారు, ఈ గ్రౌండ్లోనే. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అండ్ రీసెంట్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద సూపర్ 8 మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ఈ 2 మ్యాచ్ల ఫలితం చూసుకొని మన టీమిండియా పెద్దగా డామినేట్ చేయలేకపోయారు. ఆల్మోస్ట్ వన్ సైడెడ్గానే మ్యాచ్ ఓడిపోయారు. అయితే ఈ 2 ఓటముల విషయంలో మనకి చాలా కోఇన్సిడెన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ 2 మ్యాచ్లకు ముందు థింగ్స్ అన్నీ కూడా సేమ్ ఒకేలా జరిగాయి. సో ముందుగా మన టీమిండియా స్టే గురించి మాట్లాడుకుందాం, అంటే హోటల్ గురించి మాట్లాడుకుందాం, అండ్ దెన్ డ్రెస్సింగ్ రూమ్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే తర్వాత పిచ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, అండ్ దెన్ చివరికి అంపైర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా స్టే విషయానికి వస్తే 2 ఓటములప్పుడు కూడా మన వాళ్ళు ITC నర్మదా హోటల్లో స్టే చేశారంట. కానీ ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ కోసం చూసుకుంటే మాత్రం మన టీమిండియా హోటల్ మారిపోయింది. తాజ్ కైలాన్ అనే హోటల్లో మన వాళ్ళు స్టే చేస్తున్నారు. సో దీంతో న్యూస్ అయితే కొంతవరకు వైరల్ అయింది. మన టీమిండియా బ్యాడ్ లక్ని అవాయిడ్ చేయడం కోసం హోటల్ మార్చేశారని చెప్పి అంటున్నారు. బట్ నిజానికి ICC ప్రోటోకాల్ ప్రకారం ఇది జరిగిందంట. అంటే మనకంటే ముందు న్యూజిలాండ్ టీం వాళ్ళు సెమీఫైనల్కు క్వాలిఫై అయ్యారు. దీంతో వాళ్ళకి ప్రీ లొకేటెడ్గానే ICC ఈ హోటల్ని ఇచ్చారంట. అంటే ముందు ఫైనల్కి వచ్చిన టీం ఈ హోటల్లో స్టే చేయాలని చెప్పి ICC ముందుగానే డిసైడ్ అయిపోయారు. అందుకే ఇప్పుడు న్యూజిలాండ్ టీం ITC నర్మదా హోటల్లో స్టే చేస్తున్నారు. వేరేజ్ మన టీమిండియా చూసుకుంటే 2వ టీంగా ఫైనల్కు క్వాలిఫై అయింది కాబట్టి మనకి హోటల్ మారింది. తాజ్ కైలాన్ హోటల్ మనకి స్టే ఇచ్చారు. సో దీన్ని అయితే మన టీమిండియా చాలా ఆనందంగా యాక్సెప్ట్ చేసిందంట. మెయిల్ హోటల్ మారడం చాలా మంచి గుడ్ సైన్గా భావిస్తున్నారంట. అయితే కొంతమంది న్యూస్ని కావాలని ట్విస్ట్ చేస్తున్నారు. అంటే మన టీమిండియా కావాలని ITC నర్మదా హోటల్ని వద్దన్నారు, ఈ హోటల్లోకి వెళ్ళారని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ముందు చెప్పుకున్నట్టు ICC ఆ హోటల్ని న్యూజిలాండ్ వాళ్ళకి ప్రీలొకేట్ చేశారు. దీనివల్ల మన టీమిండియాకు వేరే హోటల్ వచ్చింది. సో మన వాళ్ళు ఎక్కడ కూడా ICCని ఫోర్స్ చేయలేదు, మాకు ఈ హోటల్ కావాలి, ఆ హోటల్ కావాలని చెప్పి. వాళ్ళు ఇచ్చిన హోటల్లోనే స్టే చేశారు. బట్ మన వాళ్ళు బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఇది ఒక మంచి సైన్ అనుకున్నారు అంతే. ఇక రెండో చేంజ్ విషయానికి వస్తే డ్రెస్సింగ్ రూమ్ స్వాప్. సో నార్మల్గా చూసుకుంటే ప్రతి గ్రౌండ్లో కూడా 2 డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇందులో చూసుకుంటే ఒకటి హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్, రెండోది విజిటర్స్. అంటే ఎవరైతే విజిటింగ్ టీమ్గా వస్తారో వాళ్ళైతే 2వ డ్రెస్సింగ్ రూమ్లో ఉంటారు. అలా కాకుండా 2 జట్లు బయట దేశాల వాళ్ళైతే న్యూట్రల్గా భావిస్తారు. అంటే ఏ డ్రెస్సింగ్ రూమ్ తీసుకున్నా ఒకటే. బట్ ఎనివే, ఇప్పుడు మన టీమిండియా విషయానికి వస్తే హోమ్ టీమ్, అంటే హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ని తీసుకోవాలి. బట్ అలా కాకుండా మన వాళ్ళు మ్యాచ్ కోసం విజిటర్స్ డ్రెస్సింగ్ రూమ్ని తీసుకున్నారంట. ఎందుకంటే మన వాళ్ళు ఆ బ్యాడ్ లక్ని అవాయిడ్ చేయడం కోసం, మిగిలిన ఎనర్జీని రీసెట్ చేయడం కోసం. పర్టికులర్గా మన టీమిండియా ఈ మ్యాచ్లో ఒక న్యూట్రల్ మ్యాచ్లో చూసేందుకు ప్రయత్నిస్తున్నారంట. అంటే మేము హోమ్ టీం కాదు, ఒక న్యూట్రల్ వెన్యూలో మ్యాచ్ ఆడుతున్నాం అనే ఫీలింగ్ రావడం కోసం మన టీమిండియా ఇలా వేరే డ్రెస్సింగ్ రూమ్ని చూస్ చేసుకున్నారంట. సో ఇదైతే డెఫినెట్లీ మన టీమిండియా చేస్తే ICC వాళ్ళు ఇచ్చింది కాదు. దీని దగ్గర మన వాళ్ళకి కాస్త సూపర్ చేసుకున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా సెమీఫైనల్కి ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారంట. అంటే మనకి సెమీఫైనల్ ముందు చూసుకుంటే చంద్రగ్రహణం ఏర్పడింది. అండ్ ఈ టైంలో మన వాళ్ళకి ముంబై వాంకడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్ ఉంది. బట్ మన వాళ్ళకి చంద్రగ్రహణం నడుస్తుందని చెప్పి ఒక 45 మినిట్స్ డిలే చేశారంట. అంటే ఈ గ్రహణం ఎండ్ అయిన తర్వాత ఒక 30 గంటలు లేట్గా ప్రాక్టీస్ మొదలు పెట్టారంట. ఎందుకంటే ఆఫ్ బేస్లో ఒక నమ్మకం ఉంది, గ్రహణం టైంలో ఏ పని చేసినా ఇల్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి, అంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్పి. సో దీనివల్ల మన టీమిండియా సెమీఫైనల్ ముందు చంద్రగ్రహణం టైంలో ప్రాక్టీస్ చేయలేదు, మన వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు సేమ్ అలాంటిది డ్రెస్సింగ్ రూమ్ విషయంలో కూడా మన వాళ్ళు పాటిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ కాకుండా విజిటర్ డ్రెస్సింగ్ రూమ్ తీసుకున్నారంటే జింక్స్ని బ్రేక్ చేయడం కోసమే. ఇక థర్డ్ వన్ చూసుకుంటే ఇది బిగ్గెస్ట్ చేంజ్ అన్నమాట. మన టీమిండియా ఫ్యాన్స్ అందరూ కావాలనుకుంటున్న మార్పు ఇది. సో అదేంటంటే ఈ మ్యాచ్ కోసం పిచ్ను మార్చబోతున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం 2 మ్యాచ్లు ఓడిపోయారని చెప్పి. అంటే 2 మ్యాచ్లు గ్రౌండ్లో ఎక్కడ ఆడారంటే పిచ్ నెంబర్ 5 మీద. సో 2 మ్యాచ్లో కూడా మన టీమిండియా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ పిచ్ నెంబర్ 5 ఒక బ్లాక్ సాల్ వికెట్, చాలా స్లగ్గిష్గా ఉంటుంది. పిచ్ మీద బౌన్స్ ఉండదు అండ్ బ్యాట్ మీదకి బాల్ ఈజీగా రాదు. దీనివల్ల మన బ్యాట్స్మెన్ పిచ్ మీద స్ట్రగుల్ అయ్యారు. వరల్డ్ కప్ ఫైనల్ ఎక్కువ రన్స్ కొట్టలేదు. అలాగే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా టీం మీద కూడా ఆల్అౌట్ అయిపోవడం చూసాం. బట్ ఎనివే లక్కీకి థర్డ్ టైం చూసుకుంటే మాత్రం పిచ్ నెంబర్ మారబోతుంది. అంటే ఈ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ కాకుండా ఒక మిక్స్డ్ సాల్ వికెట్ వాడబోతున్నారంట.
అది కూడా పిచ్ నెంబర్ 6 అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఇది కనుక నిజమైతే మనం ఒక హై స్కోరింగ్ గేమ్ చూడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిచ్ నెంబర్ 6 ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈవెన్ దో మిక్స్డ్ సాల్ అని చెప్తున్నప్పటికీ ఎక్కువగా రెడ్ సాల్ కాంపిటీషన్ ఉంటుందంట. సో ఇంత మన టీమిండియా దీన్ని చాలా శుభసూచకంగా భావిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది మన టీమిండియా మరియు బీసీసీఐ మీద పడేడుస్తున్నారు. కావాలని పిచ్ మార్చేసారు, ఇండియా మోసం చేస్తుందని చెప్పి కొంతమంది ఏడుస్తున్నారు. మెయిన్లో పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ ఆల్సో మన ఇండియాలో కూడా కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తున్నారు. బట్ నిజానికి పిచ్ విషయంలో మన టీమిండియా హస్తం ఏమీ ఉండదు. అంటే మన వాళ్ళకి ఆ పవర్ లేదు, కేవలం ఐసీసీ మాత్రమే దీన్ని డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడికి మళ్ళీ కొంతమంది కామెంట్ చేయొచ్చు, ఐసీసీ కూడా మన బీసీసీ అయితే అని చెప్పి. అంటే అక్కడ ఐసీసీ చైర్మన్ జైషా అందుకే ఇండియాకి సపోర్ట్గా ఇలాంటి పిచ్ ఇచ్చాడని చెప్పి అనొచ్చు. బట్ నిజానికి పిచ్ మార్పు అనేది ఒక కమర్షియల్ థింగ్. అంటే ఐసీసీకి ఎక్కువ పైసలు రావాలంటే ఒక హై స్కోరింగ్ గేమే పెట్టాలి. అలా కాకుండా ఒక బ్లాక్ సాల్ వికెట్ మీద మ్యాచ్ పెడితే ఎలా ఉంటుందో మనం సెమీఫైనల్ 1లో చూసాం. కంప్లీట్లీ వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. మళ్ళీ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారింది. సో ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఐసీసీ కంప్లీట్గా ఒక ఫ్లాట్ ట్రాక్ని ఇస్తుంది. 40 ఓవర్స్ కూడా ఒకేలా ఉంటుంది పిచ్. దీంతో టాస్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు ఎలిమినేట్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ సెమీఫైనల్ 2లో చూసాం. ఒక ఫ్లాట్ ట్రాక్ ఇవ్వడం వల్ల మనం ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ చూసాం. 2 జట్లు కూడా చివరి వరకు పోరాడాయి. అది ఈ మ్యాచ్ కూడా ఒక స్లో బ్లాక్ సాల్ వికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితులు ఇలా ఉండవు కదా. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా మ్యాచ్ గెలిచేసి ఉండేవారు. మేలీ 2 జట్లకు సమన్యాయం అంటూ ఉండదు, టాస్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోద్ది. కానీ ఇప్పుడైతే ఫ్లాట్ వికెట్ ఇచ్చారో అది 2 టీంలకు మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసినా సరే మ్యాచ్ గెలిచారు. ఎందుకంటే మన వాళ్ళు బెటర్ క్రికెట్ ఆడారు. ఎస్పెషల్లీ 18th and 19th ఓవర్ మన వాళ్ళు మంచిగా వేశారు కాబట్టి స్కిల్ ద్వారా మన వాళ్ళు మ్యాచ్ గెలిచారు. సో ఇప్పుడు ఐసీసీ కూడా ఫైనల్ మ్యాచ్ ఇలానే ఉండాలనుకుంటున్నారు. అంటే ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ని ఫ్యాన్స్కి అందించాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా బ్లాక్ సాల్ వికెట్ ఇస్తే ఏమవుతుంది, వన్ సైడ్ అయిపోద్ది. దీంతో బ్రాడ్కాస్టర్కి ఎక్కువ వ్యూవర్షిప్ రాదు, అలాగే ఐసీసీకి రెవెన్యూ లాస్ వస్తుంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ కాకుండా ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ని సెట్ చేశారు. అంతేగాని ఈ పిచ్ విషయంలో మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, ఐసీసీ సెట్ చేసింది అలా అంతే. ఇన్ఫాక్ట్ ఆ సెమీఫైనల్ వన్ సైడెడ్గా ముగిసినప్పుడు చాలామంది ఐసీసీని ట్రోల్ చేశారు. మీరు మ్యాచ్లు డే టైంలో పెట్టిన డ్యూ రాకుండా చూసుకోండి, ఇంకా మంచి పిచ్ ఇవ్వండి అని చెప్పి ఐసీసీని విమర్శించారు. దీంతో ఇప్పుడు ఐసీసీ ఫ్యాన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు చేశారు అంతే. పైగా నరేంద్ర మోడీ స్టేడియంలో యాంటీ డ్యూ కోటింగ్ బాగా పనిచేస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో డ్యూ అంత ఎక్కువగా రాదు. ఇన్ఫాక్ట్ దీని కారణంగానే మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీం మీద మ్యాచ్ ఓడిపోయారు. మనకి ఆ మ్యాచ్లో చూసుకుంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ డ్యూ పడలేదు. పైగా జియోగ్రాఫికల్గా చూసుకుని గ్రౌండ్లో సన్సెట్ లేట్గా అవుతుంది, దీనివల్ల డ్యూ కూడా కాస్త లేట్గా వస్తుంది. అదే మీరు కోల్కతాలో చూసుకుంటే అలా కాదు, సన్సెట్ ఎర్లీగా అయిపోతే దానివల్ల డ్యూ ఎక్కువగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఐసీసీ కేవలం ఫ్యాన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, అలాగే టాస్ అడ్వాంటేజ్ తీసేయాలని చెప్పి ఇలాంటి పిచ్ని రెడీ చేశారు. అంతేగాని ఈ విషయంలో మన టీం నేను బ్లేమ్ చేయడం ఒక ఫులిష్నెస్ అవుద్ది. ఎవరైతే మనల్ని హేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇలాంటివి చెప్తారు. అంటే విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు నొక్కి చెప్తానంటే చాలామంది ట్రాప్లో పడిపోతారు. ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియా పేజెస్ మొదలెట్టేశాయి. ఇండియా వాళ్ళు పిచ్ మార్చేశారు, తమకు అనుకూలంగా పెట్టుకున్నారని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. అంటే చూసి చాలామంది ఫ్యాన్స్ నమ్మేస్తారు కూడా. ఎందుకంటే అక్కడ ఐసీసీ జైషా, అందుకే మనకి పిచ్ మార్చేశారు, మోసం జరిగిపోతుందని చెప్పి చాలామంది నమ్మేటట్టు చేసేస్తారు మిమ్మల్ని. సో అలాంటి ట్రాప్స్లో మీరు పడకండి. ఇక్కడ ఐసీసీ కేవలం ఫ్యాన్స్కి ఒక మంచి మ్యాచ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని సెట్ చేశారు. మెయిల్ దీని కారణంగా ముందు చెప్పుకున్నట్టే టాస్ అడ్వాంటేజ్ కంప్లీట్లీ ఎలిమినేట్ అయిపోద్ది. సో ఐ హోప్ ఈ పిచ్ మార్పు వెనకాల ఉన్న అసలైన రీజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీలైతే మీరు ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి. ఎవరైతే పిచ్ విషయంలో ఇండియా మోసం చేసిందని చెప్తున్నారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఆర్ఎల్స్ మీరు నోట్తో చెప్పినా పర్లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పిచ్ నెంబర్ మారడం వల్ల మన వాళ్ళు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే. అంటే గతంలో పిచ్ నెంబర్ 5 మీద ఆడినప్పుడు మనకు అదృష్టం కలిసి రాలేదు, మ్యాచ్లు ఘోరంగా ఓడిపోయారు. దీంతో మన వాళ్ళు పిచ్ చేంజ్ని ఒక అదృష్టంగా భావిస్తున్నారు, ఒక లక్కీ చామ్గా ఫీల్ అవుతున్నారు. అంతేగాని మన వాళ్ళు ఎలాంటి పిచ్ రిగింగ్ చేయలేదు, ఇదంతా ఐసీసీ చేసిందే. సో ఈ పిచ్కి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఈ పిచ్ మీద ఎలాంటి స్కోర్స్ రావచ్చు, గతంలో ఎలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పి నేనైతే ప్రివ్యూ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మ్యాచ్ కోసం ఆడిపోయి పిచ్ నెంబర్ 6 యొక్క స్టాట్స్ అన్నింటి గురించి ఇన్ డీటెయిల్గా మనం అయితే ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ డెఫినెట్లీ ఇదైతే ఒక బ్యాటింగ్ పిచ్, అందులో మాత్రం అలాంటి అనుమానం లేదు. గతంలో చాలా పెద్ద స్కోర్లు వచ్చాయి. ఇక చివరిగా మన టీమిండియా ఫ్యాన్స్ కున్న మరో భయం అంపైర్స్ ఎవరని చెప్పి. సో మన వాళ్ళు చూసుకుంటే ఐసీసీ నాకౌట్స్లో ఒక అంపైర్ను బ్యాడ్ లక్గా పరిగణిస్తారు. అండ్ అంపైర్ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది, రిచర్డ్ క్యాటల్బరా. మనోడు ఎప్పుడైతే అంపైర్ ఉంటాడో మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. మరి ఈసారి ఫైనల్ మ్యాచ్ కోసం అతను అంపైర్ కొన్నాడంటే లేదు, ఈసారి అంపైర్స్ అందరూ కూడా కంప్లీట్లీ డిఫరెంట్. అసలు రిచర్డ్ ఈ మ్యాచ్ కోసం అంపైర్ ప్యానల్లోనే లేడు. అంటే ఆన్ ఫీల్డ్ అంపైర్గా కానీ, థర్డ్ అంపైర్గా కానీ, ఈవెన్ ఫోర్త్ అంపైర్గా కూడా లేడు. సో ఈ ఫైనల్ మ్యాచ్ కోసం మనకి అంపైర్స్ చూసుకుంటే ఆన్ ఫీల్డ్ అంపైర్స్ ఇద్దరు ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి రిచర్డ్ ఇల్లింగ్వర్త్ అండ్ 2 అంపైర్ చూసుకుంటే అలెక్స్ వాక్, ఇద్దరు కూడా ఇంగ్లాండ్ వాళ్ళే. వేరే థర్డ్ అంపైర్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా నుంచి అల్లావుద్దీన్ పలేకర్. ఇక ఫోర్త్ అంపైర్ చూసుకున్న సౌత్ ఆఫ్రికా నుంచి హోల్స్టాక్. అసలు అంపైర్ పనిలో మనకి రిచర్డ్ క్యాటల్బరా కనిపించట్లేదు. ఇక మ్యాచ్ రిఫరీ చూసుకున్న మనకి లక్కీ మ్యానే జింబాబ్వే నుంచి యాండీ పైక్రాఫ్ట్, మన ఏషియా కప్లో చూసాం, అతనే మ్యాచ్ రిఫరీ మొత్తం అన్ని మ్యాచ్లకు కూడా. సో దీంతో ఫైనల్ మ్యాచ్ కోసం మన టీమిండియాకి చాలా శుభసూచికలు కనిపిస్తున్నాయి. మనకి పిచ్ మారింది, అలాగే అంపైర్ ప్యానల్లో చూసుకుంటే క్యాటల్బరా లేడు. అండ్ ఆల్సో మన వాళ్ళకి హోటల్ కూడా తనంతటా తానే మారింది, మన వాళ్ళు ఏమి సెట్ చేసుకోలేదు. సో మన వాళ్ళు సెట్ చేసుకుంది కేవలం డ్రెస్సింగ్ రూమ్ మాత్రమే, అది కూడా ఒక పాజిటివ్ వైబ్ కోసం. ఇన్ఫాక్ట్ ఇదంతా మేబీ గాడ్స్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు. మనకి ఈసారి ఫైనల్కి ముందు అన్నీ కూడా అనుకూలంగా జరుగుతున్నాయి.
సో లెట్స్ హోప్ ఈ పాజిటివ్ థింగ్స్ అన్ని కలిపి ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి ఈ నరేంద్ర మోడీ స్టేడియం యొక్క జింక్స్ని బ్రేక్ చేయాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అండ్ వీ బిలీవ్ ఇన్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.